ఆస్తి కోసం తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేశారు ముగ్గురు కుమారులు. అడవిలో చిన్న పాక వేసుకుని జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులను బిగ్ టీవీ పలకరించడంతో కన్నీరు మున్నీరయ్యారు. ముగ్గురు కుమారులు ఉన్న అడవి తల్లే ఆధారమైందంటున్నారు మహబూబాబాద్ జిల్లా చిన్నముప్పారం గ్రామానికి చెందిన గుండా వెంకన్న సారమ్మ దంపతులు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. నవమాసాలు కనీ పెంచి ఆ పిల్లల్ని పెద్దలు చేశారు. పెద్ద చేయడమే కాకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు అయిపోయాక వాళ్ళకి ఉన్న ఆస్తిని కూడా ఆ పిల్లల పేరు మీద కూడా రాయించారు. మొత్తానికైతే చివరికి చూస్తే మాత్రం వాళ్ళు మాత్రం ఒక అడవిలో మాత్రం దిక్కుతో దిశలో ఆ దేవుడే దిక్కుని మాత్రం ఆ దేవుడు నమ్ముకొని అడవులు బతుకుతున్న సందర్భం అయితే మనం చోటు చేసుకుంది. అయితే మనం ప్రస్తుతం వీడియో చూసుకోవచ్చు. మనం చుట్టుపక్కల పొలాలు, చేను, చెలక, నీళ్లు మొత్తం ఈ గుట్టల మధ్య ఈ అడవి ప్రాంతంలో ఉన్నాం. అంటే ఈ అడవి ప్రాంతంలో ఉంటాయి ఏంటంటే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అదే ఇక్కడ ఉన్న ఒక విషయం దాగి ఉంది. అదే ఈ పెద్ద మనుషులు అంటే సంబంధించిన ముగ్గురు కొడుకులు ఉండి కూడా సంబంధించిన ఆస్తిపాస్తులు మొత్తం వాళ్ళకి రాసి ఇచ్చినా కూడా లాస్ట్కి ఆ తల్లిదండ్రులనే ఇంటి నుంచి గెంటేసిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. దిక్కు తోచని స్థితిలో ఆ ఉన్నటువంటి ఆ గుట్ట మీద ఉన్నటువంటి ఆ దేవుడే దిక్కు అంటూ మాత్రం ఇక్కడ జీవనం వెల్లడిస్తున్నారు. అంటే కనీసం వీరు కూడా అంటే ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తేరొస్తూ కుడుతుందో అంటే బిక్కుమంటే క్షణం కూడా సంబంధించినటువంటి ఆ ప్రాణ భయంతో మన బిక్కుమని బతుకుతారు. సో మన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఆ దంపతులు చూడండి ఏ విధంగా అయితే వాళ్ళకి కనీసం సహాయం చేయండి మహాప్రభువు అంటూ మాత్రం వాళ్ళు దీనంగా పెడుతున్న పరిస్థితి. అంటే వీళ్ళకి మరి ఏమి లేవా, ఆస్తిపాస్తులు లేవా, బంధుత్వాలు లేదా, పిల్లలు లేరా, మనవాళ్ళు లేవరా, అంటే సంబంధించిన ఎవరు లేరా అంటే అందరూ ఉన్నా కూడా వీళ్ళు అనాథలుగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి అంటే అనాథలుగా బతుకుతున్నటువంటి సందర్భం ఉంది. ఒక చిన్న ఇల్లు ఇక్కడ ఉన్నట్టు అడవిలో ఒక చిన్న ఇల్లు వేసుకొని బతుకు జీవడా అంటూ బతుకుతున్న సందర్భం ఇక్కడ మనం అందరినీ కలిసివేస్తున్న చూడొచ్చు. వీళ్ళు మనం ప్రస్తుతం మనం ఉన్నటువంటి వీళ్ళు ఉన్నటువంటి చిన్న గుడిసె పాక దగ్గర మనం ఉన్నాం. వచ్చేస్తే వీళ్ళు ఎందుకు ఉన్నారు మరి ఇక్కడ, వీళ్ళకి వచ్చిన ఆపద ఏంటి, వీళ్ళ పరిస్థితి ఇంత దీనంగా ఎందుకు తయారైంది అని పెద్ద మనిషి అడుగుదాం. మనం మాట్లాడుతుంటేనే పెద్ద ఆయన మాత్రం కన్నీరు పెట్టుకుంటున్నాడు. అసలు ఎందుకు ఏంది అని వాళ్ళు, ఎందుకంటే కొంచెం అనాథలు కూడా కొంచెం వేడుకుంటారు. కానీ ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా కనీసం వీళ్ళు ఎందుకు చూడట్లేరు అని ఒకసారి ఆ పెద్ద మాటలు అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, ఏం పేరు ఈ పేరు ఏంటి? నా పేరు గుండా వెంకన్న సార్. గుండా వెంకన్న సన్నాఫ్ సాయిలు. నాకు ముగ్గురు కొడుకులు ఉండి కూడా మమ్మల్ని కష్టపెడతారు. అసలు భూమి ఇచ్చిన మనిషికి 2 ఎకరాల భూమి ఇచ్చిన, 2 ఎకరాల భూమి నేను ఉంచుకున్నా. ఆ తర్వాత ఆ భూమిని కూడా వాళ్ళు అదరగొట్టి ఆ భూమిని కూడా పట్ట చేయించుకొని ఎక్కడిరా మేమే సంపాదించుకున్నాం అని నన్ను బడిత అందుకొని మీది కురుకొత్తాన్రు. మోటార్ అడిగినందుకు మోటార్ తీసుకుపోయినరు. కొత్త మోటార్ మననే కొనుక్కొచ్చిన సంవత్సరం కింద. మోటార్ కొనబోయినందుకు కొడుక దండం పెడతారా మాయా అని అంటే నన్ను చెంప మీదకి వెళ్ళి కొట్టిండు సార్. కొట్టి నీకెక్కడిరా మోటరు, నువ్వు తెచ్చినావురా, నువ్వు ఏడ తెచ్చినవురా అని నన్ను కట్టె బడిత అందుకొని మా ఇద్దరి మీదకి వచ్చిండు సార్. వచ్చి మా మీదకి సనుగోయ ఉడిపికొని వచ్చిండు. ఇక్కడనే ఈ గుడిసెకాలనే కొడుక మోటర్ ఇరా మాయ కానీ మోటర్ ఇరా, మీదేమొద్దురా, నేనేం తినను అని నేను అన్నా. ఇప్పుడు నీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా వాళ్ళు ఎందుకు ఆ ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళు చేసిన. పెద్ద కొడుకు పేరు యాకాంబరం. పెద్ద కొడుకు పేరు యాకాంబరం, నడిపి ఆయన పేరు వెంకటేశు, ఆ చిన్న ఆయన పేరు సతీషు. తర్వాత ఆ యాకాంబరం భార్య పేరు సునీత. పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు కూడా పిల్లలు అయ్యిర్రు. ఆ వెంకటేష్ కూడా పెళ్లి చేసినాం. ఆయనకు కూడా 2 కొడుకులు, వాళ్ళకు కూడా ఇచ్చిన. మొత్తం 9 ఎకరాలు. 9 ఎకరాలలో మనిషికి 2 ఎకరాలు ఇచ్చిన. 2 ఎకరాలు నేను ఉంచుకున్నా సార్. ఉంచుకున్నాక ఆ 2 ఎకరాలు కూడా నీకెందుకు రాని నన్ను భయపట్టించి తెల్లందాకా పోయి దొంగతనంగా పోయి పట్టా చేయించుకున్నారు. ఆ పట్టాను నాకు ఉండని రా, నేను వెనుక ముందో చేయించుకుంటా అంటే నీకెందుకు, నువ్వు చేయించలేవు అని నన్ను అదరగొట్టి దొంగతనంగా పోయి చేయించుకున్నారు సార్. అది అయితే పెద్ద ఆమె పేరు సునీత, ఆ చిన్న ఆమె పేరు స్వప్న, ఆ నడిపి ఆమె పేరు కవిత. ఆమెకు జరుగుతున్నా మరి పెద్ద మనుషుల సమక్షంలో మరి కూర్చోబెట్టుకొని మరి పరిష్కార దిశగా అడుగులు పంచాయతీలు పెట్టించుకున్నారు ఏమన్నా? వాళ్ళు పిలిపించిన సార్ 2-3 సార్లు పిలిపిస్తే ఆ పెద్ద మనుషులనే తిడతారు సార్. పెద్ద మనుషులనే తిడతారు. ఎవరి దగ్గర రాను, నేను ఎవరి దగ్గర రాను అని చిన్న ఆయన అంటాడు. నడిపాయన కూడా రానన్నాడు. నడిపాయన కూడా పెద్ద మనుషులు తిట్టిండు.
వాళ్ళతోటి కూడా అనిపిస్తా నేను ఇప్పుడు అనిపి అన్న అగో అట్లా తిడతాను సార్ వాళ్ళను కూడా. మరి 2 సంవత్సరాల నుంచి మరి నువ్వు ఈ గుడిసెలా అంటే కొంత పురుగు పూసి ఉంటుంది ఇక్కడ బాధతో భయంతో బిక్కు బిక్కుని బతుకుతున్నా. మరి నీకు ఇక్కడ ఏ ఆధారం లేదు. మరి ఎట్లా మరి పోలీస్ స్టేషన్ కేసు ఇట్లా నమోదు చేసిన ఏమన్నా? ఆడికి కూడా పోయినాం, కేసు పెట్టినాక కూడా ఆ సార్లు కూడా పైసలని నిన్న మొన్న కేసు పెట్టినా కానీ ఇంతలకే వస్తాను అను అని ఇగో ఈమెను బెదిరిస్తే సార్ దండం పెడతా సార్ అదే అని కాదు. పోలీసులు బెదిరిస్తున్నారా? ఎందుకు పోలీసులు బెదిరిస్తారు? అయితే మా పరిస్థితికి ఇట్లా మా కొడుకులు కొడతాండ్రు, మమ్మల్ని గిట్ట గెదుగుతాండ్రు. అయితే సారు గిట్లా మోటార్ తీసుకుపోయాడు, మోటార్ ఇస్తలేడు, మా భూమి కూడా వద్దంట అంటే కౌలు కూడా ఇవ్వలేదు, కౌలు పైసలు కూడా ఇవ్వలేదు. మేము ఏం దీన్ని బతకాలి సారు? అయితే మా చిన్న కొడుకు అదర కొడతాడు, నడుపు కొడుకు కూడా అదర కొడతాడు. అసలే బడతలు అందుకొని వస్తారు మా మీద సారు. మీరు కాస్త పిలిపిరి దండం పెడతా సార్ అంటే నువ్వు 4-5 రోజులకు రాపో, నువ్వు 5-6 రోజులకు రాపో, నీ కొడుకుగా రావాడు అని అట్లా అన్నారు సార్. అట్లే అన్నారు సార్. రాసిచ్చి పిల్లలు అన్నారు, పిల్లలు రేకులు ఇస్తానన్నాడు, ఇయ్యలే. పిల్లలు ఇస్తలేడు, రేకులు ఇస్తలేడు. వానలు ఎక్కడనే ఉన్నాం. మాయ రేకులు చిమిడి పిల్లలు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకుంటాను, 2 హక్కులు ఇన్ని గుర్తుకాని తెచ్చుకున్నా. ఇప్పుడు మరి నీకు 3 కొడుకులు ఉన్నారు కదా, కొడుకులు మరి పెంచిళ్ళు పెద్ద చేసిళ్ళు, వాళ్ళకి పెళ్లి చేసి చదివించిళ్ళు, వాడికి ఆస్తి పాస్తులు మొత్తం పంపించారు కదా. మళ్ళీ మీ పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి ఎందుకు అట్లా అంతా చిన్నవానికి ఆనే ఉన్నది. చిన్న ఆయన కాడ ఇల్లు జాగ ఉంది, పిల్లలు ఉన్నాయి, రేకులు ఉన్నాయి. ఆయన ఇత్తలేడు అన్ని నీకు ఆగు. ఆయన కాడ మా పిల్లలు మా రేకులు ఉన్నాయి, మా జాగ ఆనే ఉన్నది. వీళ్ళిద్దరు అంటారు కదా, నీకు అన్న బిడ్డ ఆయనకు అక్క బిడ్డ, మేము వాళ్ళతో జవడం పెట్టుకోము, వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు అడుక్కో వాళ్ళను అన్ని వాళ్ళ నా ఇంటికి ఎందుకు వస్తాను అని వీళ్ళు అంటారు. నువ్వు ఈయన చిన్న ఆయన అంటాడుగా, వాళ్ళకే పెడతాను, నా ఇంటికే రావద్దు, నీకు జాగే లేదు అని ఆయన వెళ్ళగొడతాడు చిన్న ఆయన. విన్నారు కదా. అంటే ఉన్న ఊళ్ళో కూడా ఉన్నటువంటి కిరాయికుందా ఉన్న కూడా ఊళ్ళో గ్రామస్తులు కూడా వీళ్ళకి కిరాయికి ఏమో మీ కొడుకులున్నారు కదా, మీ కొడుకులే మీకు చాలన్నప్పుడు మరి మేమెందుకు కిరాయి ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా అంటే అనడం తర్వాత ఏ దిక్కు తోచిన పరిస్థితుల్లో కూడా వాళ్ళకున్న ఈ వ్యవసాయ భూమిలో ఈ చేనులకి రప్పలకి రాళ్ళ రప్పలకి ఆ దేవుడి దిక్కడు మాత్రం ఇక్కడికి వచ్చి ఈ అడవిలో మాత్రం బిక్కు మంది బతున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. చిన్న పాక వేసుకొని కూడా ఇంట్లో 4 గిన్నెలతో ఒక బియ్యంతో పాటు చిన్న చిన్న గిన్నెలు కూడా పెట్టుకొని వాళ్ళు ఇలా కాలమేలు తీస్తున్నారు. అంటే ఎప్పుడు ఏ మూల నుంచి కూడా ఇటు ఏ పాము వస్తుందో తెలియదు, ఏదో జంతువులు అడవి జంతువులు వస్తుందో తెలియదు, ఏం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు బిక్కుమని బతుకున్న పరిస్థితి అవుతుంది. ఎందుకు మరి ఇంత వస్తుందని కూడా కనీసం అంటే కొడుకులు అంటే కని పెంచి పెద్ద చేసిన కొడుకులు కూడా ఆస్తిపాస్తులు మొత్తం రాసుకొని కూడా కనీసం ఇంతవరకు వాళ్ళని పట్టించుకొని పాపన పోలని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఉన్నటువంటి అక్కడ పోలీసులు కూడా వీళ్ళనే కనీసము వీళ్ళ మీదనే కొంచెం బెదిరింపులో పాల్పడుతున్నారు చెప్తే మాకు కనీసం న్యాయం చేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అంటే ఉన్నటువంటి గ్రామస్తులైనా ఉన్నత అధికారులైనా పోలీసులైనా సరే ఈ వృద్ధ దంపతుల మీద మాత్రం కనికరం జాలి మాత్రం చూపించుకొని వీళ్ళ మీద కొంచెం అంటే వీళ్ళకి బతుకు తెరువు చూపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వినోద్తో మధు, బిగ్ టీవీ, నెల్లికూరు మండలం చిన్నపల్లి గ్రామం నుంచి.